హైదరాబాద్ ఇగ్నైట్ కాలేజ్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకేతన్ అనే విద్యార్థి. కేపీహెచ్పీ సాయినగర్ కాలేజ్ క్యాంపస్ లో సూసైడ్ చేసుకున్నాడు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు కాలేజీ యాజమాన్యం. అయితే ఇగ్నైట్ కాలేజ్ లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు శ్రీకేతన్. ఇగ్నైట్ కాలేజ్ ముందు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేసినాం ఇదే హాస్టల్లో. ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ ఓన్లీ 120 మంది ఉంటానంటేనే 120 మంది ఉంటానంటే జాయిన్ చేశామండి. తర్వాత ఎక్కువ మంది అయిపోయారు. సీనియర్స్ అది ఇది ర్యాగింగ్ అని కొంచెం నాకు మొన్న ఆదివారం ఫోన్ చేసినప్పుడు కొంత క్యాష్ ఫీలింగ్ అని చూపించింది. నానా నాకు 10 మార్కులు వస్తే నాకు సీట్ వస్తుంది కదా అని చెప్పాడు. ఎందుకు నానా నీకు 10 మార్కులు సంబంధం ఏంటంటే మనం ఎస్టీలమట 10 మార్కులు వస్తుంది అని చెప్పేసి కొంచెం హేళన చేస్తున్నారు. అయితే నీకు ఎస్టీ ఎందుకు, నువ్వు చదవకున్నా పర్లేదు నాన్న, నువ్వు జాగ్రత్తగా మన ఆదివారం మాట్లాడనండి, నీటికి మాట్లాడి రేపు 21వ తారీఖు నేను వస్తానని చెప్పేవాడికి. మొన్న 1, 2వ తారీఖు మా మిస్సెస్ వాళ్ళు చేసి ఇక్కడ 2 రోజుల నుండి వెళ్ళిపోయారు. మొన్న రోజు ఆల్టర్నేటివ్ డేస్ వస్తూనే ఉంది. కానీ అది చూసే పరిస్థితి వాడికి అసలు ఊరి వేసుకునేంత ధైర్యం లేదండి. వాడికి ఊరి వేసుకునేంత ధైర్యం లేదు. ఇక్కడ సీనియర్స్ ఏమన్నా హెల్ప్ చేశారట వాళ్ళకి కొంచెం ఇది చేసుకుని, వాడికి అంటే ఊరి వేసుకునేంత ధైర్యం అయితే లేదండి. మనకు తెలియదండి, మనకి అది ఏమైంది. సీనియర్స్ ఇప్పుడు సెకండ్ ఇయర్ సీనియర్స్ ఇక్కడ ఉన్నారటండి, వాళ్ళ మీద అయితే అనుమానం ఉందండి. సెకండ్ ఇయర్ సీనియర్స్ అవుటింగ్ కావాలంటే తీసుకెళ్తాము, చూస్తూనే ఉంటాం, మంచిగా ఉంటుంది. అంటే ఒక రోజు అన్నాడు, నాకు కొంచెం మంచిగా అనిపించట్లేదు మమ్మీ, ఏదేదో అంటున్నారు అనేసి అన్నాడు. ఏమైంది నాన్న నేను అడిగితే, అవుటింగ్ వచ్చినప్పుడు చెప్తాలే మమ్మీ, ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు, మా తమ్ముడు వస్తాడు ఇక్కడికి అని కలవడానికి. అప్పుడు అడిగాను ఏమైంది నాన్న అని అడిగితే, సార్ వాళ్ళు ఉన్నారు మమ్మీ, అక్కడే కూర్చుంటారు, ఇక్కడే కలవడానికి వస్తే సార్ వాళ్ళు ఉన్నారు మమ్మీ, నేను తర్వాత చెప్తాను, అవుటింగ్ వచ్చినప్పుడు చెప్తాను అన్నాడు. ఏం ఇబ్బంది పడ్డాడో ఏం జరిగిందో అదే తెలియట్లేదు సార్. మాకు 6 అడుగులు ఉంటాడు బాబు, చాలా హైట్ ఉంటాడు, కొంచెం సన్నగా ఉంటాడు. ర్యాగింగ్ అది తెలియదు కానీ మేము జాయిన్ చేసినప్పుడు అయితే ఫస్ట్ ఇయర్ పిల్లలే ఉన్నారు సార్, సెకండ్ ఇయర్ వాళ్ళు లేరు. తర్వాత తీసుకొచ్చి సెకండ్ ఇయర్ వాళ్ళ పిల్లలు కూడా పెట్టారట ఇక్కడ. తెలీదు మాకు, ఆ సెకండ్ ఇయర్ పిల్లలు వచ్చింది కూడా తెలీదు. సెకండ్ ఇయర్ పిల్లలు ఫోన్ కూడా యూజ్ చేస్తున్నారట, అది కూడా తెలీదు. మాకేం తెలియదు సార్, అసలు ఏం జరిగిందో కూడా తెలీదు. శ్రీకేతన్ అనే విద్యార్థి యొక్క ఆత్మహత్య అనేక అనుమానాలకు దారితీస్తా ఉంది. రోజు 4:30 ప్రాంతంలో రూమ్ లోకి వెళ్ళిన శ్రీకేతన్ 8:30 వరకు దాదాపు కళాశాల యాజమాన్యం ఎవరు పట్టించుకోలేదు, ఆత్మహత్య చేసుకుండని చెప్పేసి కల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. మరి అసలు ఆత్మహత్య జరిగిన సందర్భంలో పోలీస్ స్టేషన్ కి తీసుకుపోతున్న సందర్భంలో అసలు ఏ కానిస్టేబుల్ వచ్చారు, ఎవరు వచ్చారు అనేది కూడా ఇప్పటికీ అనేక అనుమానాలకు తావిస్తుంది. ఏదైతే నిన్న దాదాపు 6 గంటల సమయంలో విద్యార్థి లోపలికి వెళ్ళి ఆత్మ చేసుకున్నప్పటికీ కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వీళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది?